శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అరుంధతీదేవి చరిత్రము. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. శ్రీ నారాయణ ఋషీశ్వరులలో మూడవ వాడకు వశిష్ఠుని సహధర్మచారిణి అయిన అరుంధతీదేవి చరిత్రము మనకు భాగవత పురాణంలో లభిస్తుంది. ఈ భాగవత పురాణం వేదవ్యాస విరచితం. వ్యాసుడు అరుంధతి కుటుంబం వాడే అని పురాణం ఉద్ఘోషిస్తున్నది. ఈమె చరిత్రలో కొంత భాగం శివపురాణంలో కూడా ఉన్నది. కావున వశిష్ఠ మహర్షి సప్తర్షి మండలంలోని వాడు. అతడు సప్తర్షి మండలంలోని వాడంటకు ఈ భాగవత శ్లోకమే మనకు ఆధారము. కశ్యపోత్రిర్భరద్వాజో విశ్వామిత్రోధ గౌతమః వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయస్తథా. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని వీరు సప్తర్షులని పై శ్లోకం తాత్పర్యం. ఈ సప్తఋషులు ఆకాశమున నక్షత్రములుగా మనకు నేటికి దర్శనమిత్రని జ్యోతిశాస్త్ర నిపుణుల అభిప్రాయమై ఉన్నది. వీరిలో అగ్రగణ్యుడైన భగవాన్ ఋషి వశిష్ఠుని పక్కన అరుంధతీదేవి నక్షత్ర రూపంలో ప్రకాశిస్తుందని శాస్త్రజ్ఞుల అభిమతం. సప్తఋషులంటే ఎవరో వారిని గురించి కొంత తెలుసుకొనుట అప్రస్తుతం కాదు. బ్రహ్మ మానసపుత్రుడైన మరీచికి కశ్యపుడు ఉదయించాడు. కశ్యపుడు ఒక ప్రజాపతి అంటే బ్రహ్మదేవునిచే ప్రజలను సంతాన రూపమున బడయమని నిర్దేశించబడినవాడు. ఇతని భార్యలంతా దక్ష ప్రజాపతి కూతుర్లు. ఇతని భార్యలలోని వారగు దితీదేవికి దైత్యులు, అదితిదేవికి దేవతలు పుట్టిరి. దితి సంతానమంతా దైత్యులు అనగా రాక్షసులు, అదితి సంతానమంతా ఆదిత్యులు అనగా దేవతలైరి. కశ్యపుని భార్యలలో మరొక యువతి పేరు ధనవు. ఆ ధనవుకే దానవులు ఉద్భవించిరి. కశ్యపుడు తపోమహిమ చేత సప్తఋషి మండలంలో ఒకడయ్యను. అత్రిమహామణి త్రిమూర్తులను పసిపాపలను చేసిన లోకోత్తర పతివ్రతా శిరోమణి యొక్క అనసూయాదేవి భర్త. ఈ మహర్షి అఖండ తపస్సు చేసి సప్తఋషి మండలంలో చేరినాడు. భరద్వాజుడు ఋగ్యజు సామ అథర్వణ వేదములను తన శిష్యకోటికి ఉపదేశించి గొప్ప తప ప్రభావశాలి అయ్యవలసిన ఋషీశ్వరుడు సప్తఋషులలో ఒకడై ప్రకాశించను. గౌతముని గురించి కొంత విపులంగా చెప్పవలసి ఉన్నది. ఇతడు సత్యలోకంలో బ్రహ్మసభ యందుండి వేదసూత్రములు పఠించేవాడు. బ్రహ్మదేవుడు త్రిలోక సుందరియగు ఒక కన్యకామణి అహల్య అను దాన్ని సృష్టించి తన సృష్టికి అలంకారమైన దానిగా నిరూపించ తలపెట్టగా ఆ యువిధ సౌందర్య విశేషమునకు గౌతముడు మనోజసర బాధితుడై తనకు భార్యగా అహల్యను ప్రసాదించమని పరమేశ్వరుని అర్థించ మొదలెడగా ఆ కాంతాతిలకము స్వర్గపురాధిపుడైన మహేంద్రునికి తన హృదయమంతకు ముందే అప్పగించిన దగుటచే గౌతముని బారి నుండి తప్పించుకొనుటకు అనేక రీతుల లోలోన భగవంతుని ప్రార్థించుకొనుచుండెను. మహేంద్రుడు ఒకనాడు బ్రహ్మను సేవించుటకై వచ్చి తన వాంఛితము హేమగర్భునికి తెలుపుతూ తనకు సహధర్మచారినిగా అహల్యను అప్పగించవలసిందని మొరపెట్టుకోగా దానికి నారదుడు అడ్డుపడి భూప్రదక్షిణం చేసి తీర్థసేవలు చేసి ఎవరు ముందుగా బ్రహ్మసభలో కాలిడిదరో వారికి అహల్యను అర్పించట యుక్తమైన చర్య అని బ్రహ్మ సమక్షమున విన్నవించుకొనగా దానికి కమలగర్భుడు అంగీకరించి నారదుని నిర్ణయం అతి సమంజసమైనదని దానిని ఎవరాచరించినో త్రిభువన మోహినియగు ఆ మానసాత్మజుడన్న వాడు గ్రహించుటకు అర్హుడగునని ఋషుల దేవతలను ఉద్దేశించి పలక దేవేంద్రుడు తక్షణమే అందరినీ ఓడించి అందాల భరణియగు అహల్యను జయించి పట్టుదలతో భూప్రదక్షిణ మండించు కార్యమునకు ఉపక్రమించినాడు. అప్పుడు నారదుడు గౌతమునితో జనాంతికముగా అహల్యను పొందు మార్గమును ఇంద్రుని పరాజితుని చేయ ఉపాయము తెలుపుతూ, గౌతమ మునీంద్ర, నీవు జరాకృతుడవు. ఇంద్రుడు యవ్వన బలుడు, సకల ఐశ్వర్యములు కలవాడు, సర్వవిధ సౌకర్యములు ఉన్నవాడు. అతనితో పోటీపడి పరాజితుని చేయ నీవు శతధాయ శక్తుడవు. దానికి నేను ఒక ఉపాయం తెలుపదని ఆలకింపము. ఒక బ్రాహ్మణుని గృహమున కపిలదేనువు బిడ్డను కనుచుండవేళ బిడ్డ అర్ధశరీరం తల్లి గర్భం నుండి బయలువెడలినడ అట్టి ఆవును సమంత్రకముగా పూజించి 4 సార్లు ప్రదక్షిణ చేసి వచ్చిన ఒక భూ ప్రదక్షిణ పుణ్యమే కాదు, భూమి ఆకాశ ప్రదక్షిణంలో సమస్త తీర్థసేవలో చేసి వచ్చిన భాగ్యం లభిస్తుంది. అట్లా ఆచరించే బ్రహ్మదేవుని ముందు నిలిచి అహల్యను నీకిమ్మని అడుగుము. పితామహుడందుకు తప్పక అంగీకరించి నీ కాంక్షామితము నెరవేర్చునని
బోధింప గౌతముడు తనతగు దివ్య దృష్టితో నారదుడు తెలిపిన కపిల గో ప్రసవస్థములను పరికించి సుస్నాతుడై సమంత్రకముగా పూజన నుంచి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి బ్రహ్మసభకు వచ్చి నిలిచి బ్రహ్మతో, నేను ఇంద్రుని కంటే ముందు వచ్చిన వాడని నాకు అహల్యనిమ్మని అడగగా, బ్రహ్మదేవుడు గౌతముని ఉదంతము అవగాహన చేసుకొని, ఓహో, ఇది నారదోపదేశమున గౌతముడు నడిచిన పనియా? దీనివల్ల గౌతముడు భూప్రదక్షిణ పుణ్యమే కాదు, పుష్కర ప్రదక్షిణముల పుణ్యమును ఆర్జించుకొనిచున్నాడు. కానిమ్మని అహల్యను గౌతమునికిచ్చి విధి దృష్ట విధానముగా వివాహకర్మ ఆచరించను. ఆ సమయాన పాకశాసనుడు పరుగున వచ్చి ఈ వ్యవహారం చూసి దిగ్భ్రాంతి చెంది, ఏది ఎట్లయినను కన్యకను చేపట్టి తీరుతానని నిశ్చయించుకొని అతను వేచి ఉండను. వివాహం జరిగిన తోడనే గౌతముడు విజయోత్సాహంతో బాలామణిని వెంట పెట్టుకొని వృద్ధ మునిపొంగవులు వెంటరాగా శిష్యగణ సమేతుడై బ్రహ్మలోకంను వదిలి భూలోకంలో గల నైమిసారణ్యమునకు తన నిజ ఆశ్రమవాస కుతూహలుడై వెళ్ళిపోయెను. గౌతముడు అహల్యాదేవితో ససంస్కార శోభితంగా పునఃసంధాన మహోత్సవం జరిపించుకొని తలుపున ఒక దివ్య ముహూర్తం నిశ్చయించుకొని సంస్కారం విద్యుక్తముగా జరుగునని ఆశ్రమవాసులకు ప్రకటించి పెద్దలనందరినీ రావించి యజ్ఞవిధులన్నీ పూర్తి చేయ వరకు అర్ధరాత్రి గడిచిపోయాను. ఆ తర్వాత శోభనానికి సుముఖమైన గడియ ఆసనమగచుండ నూతన వధూవరులకు ఏకాంతవాసమునకు అనుకూలత అనుగూర్చుటకై సర్వముని సమూహము ఆశ్రమం విడిచి తమ తమ నెలవులకు వెళ్ళిపోయిరి. అహల్యా గౌతములు ఇరువురు ప్రణయ కలాపములకు ఉపక్రమిస్తున్న తరుణమున మహేంద్రుడు విఘ్నపరుపనించి కుక్కుటి రూపంతో ఆశ్రమ కుటీరం వెనుక కుక్కరొక్కో అని ముమ్మార్లు కోయగా గౌతముడు అదిరిపడి, ఓహో, ప్రభాతకాలం అయినదనచు ఇది వేదోక్త పురస్పరంగా పెద్దలు చేసిన సాంగోపాంగ విధి ఇంతవరకు సాగినందున సమయ సందర్భంలో తెలియని స్థితి ఏర్పడి ఉండవచ్చు అని తలచి వెంటనే స్నానార్థమై గంగానదికి వెళ్ళిపోయాను. అచ్చటికేగి కటి ప్రమాణ జలములలోకి ప్రవేశింప నీరంతయు మిగల శీతలముగా ఉండన ఉషకాలమున నదీ జలములు వేడిగా ఉండవలేనే కానీ పొగలు లేనివై నీహారం వలె చల్లగా ఉండటకు కారణమేమి అని ఆలోచించి, నేను ఏదైనా కుహానాపారిణుల కుతంత్రమునకు గురి కాలేదు కదా అనుచు తన దివ్య దృష్టితో పరికింప అది అర్ధరాత్రి అనియో ఆ నాకాధీశుడు తన దాంపత్యం విడదీయుటకు పన్నిన దుష్కార్యమని తన రూపంతో ఆశ్రమాన ప్రవేశించి నవ్య సౌందర్య సౌభాగ్యవతయగు అహల్యా సుందరిని మభ్యపరిచి ఏకాంత క్రీడలు ఏలుచున్నాడని తెలుసుకొని ఆగ్రహావేశ కోపతో స్ఫులింగంలో రోమకోపంలో బయలువెడల్చుండ ఆశ్రమ కుటీరం ప్రవేశించి ఉభయులను చూచి కోపంతో, ఓరి నీచం మహేంద్ర అధమ పరసతి మానభంగ కుహనాకర్మ విపాకము నీ శిరో నిర్ఘాతపాతమే నీ వృషణంబులు ఊడిపడిపోవునుగాక. సంస్కార ప్రియులకు మునులను వంచించి పరస్త్రీ సంగమ వ్యామోహశీలుడవై యోని ప్రియత్వమునకు తలయొగ్గి ఈ దారుణ క్రియకు తలపడిన నీ శరీరమున 1000 ఉపస్థారంధ్రములు పడి సహస్రాక్షుడవనే నామమునకు అర్హుడవగుగాక అని శపించిన సచేంద్రుడు అదృష్టుడై శాపఫల భారంతో గోడుగోడును దుఃఖిస్తూ తన త్రోవ తాను వెళ్ళిపోయినాడు. తర్వాత గౌతముడు అహల్య వైపు మరలి, ఓసి చండాలిని, నీవు లోలోన ఒక ముదివగ్గును భర్తగా పొందితినని ముందే చింతించుచుందువని నాకు తెలుసు. ఇంద్ర సంపర్క మనోహర సమయ నిరీక్షణకై ఉందువని నాకు ముందే తెలియకపోలేదు. కావున నీవు పరపురుషుని ముందు పాషాణ హృదయం ప్రకటించి దుర్మదాంధుడు ఇంద్రుడు నడిచిన మోసకృత్యములకు లొంగక ఉండటం నీ విధి అని తెలుసుకొనలేకపోయితివి. ఇప్పుడు పరపురుష పరిష్వంగ సుఖమును పొందితివి. అందుకై నీవు పాషాణివైపోవుదువుగాక. రాక్షస పదార్థం త్రేతాయుగాంతంలో శ్రీ మహావిష్ణువు రాముడుగా అవతరించి ఈ త్రోవనే రాగలడు. రాక్షస వధార్థం త్రేతాయుగాంతంలో శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించి ఈ త్రోవనే రాగలడు. అప్పుడతని పాదధూళి చేత నీ పాషాణ రూపం అంతరించగలదని ఘోర శాపమిచ్చి ఆశ్రమ భూములు వదిలి ఏకాకి బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయాను. తర్వాత ఇతడు అఖండ తపం అనుసరించి సప్తఋషి మండలంలో చేరిపోగలిగాను. ఇక జమదగ్ని మహర్షి విషయంను పరికించినచో ఇతడు పరశురాముని జనకుడు. యుగ యుగమునకు దుష్ట శిక్షణ శిష్ట పరిపాలనకై శ్రీ మహావిష్ణువు అవతరించి దుర్మదాంధులు అంతరింపచేయుచుండనను పురాణోక్తికి అనుగుణంగా భగవంతుడు విష్ణువు దశావతారములు దాల్చినాడని చెప్పుట కలదు. దశావతారములలో పరశురామ అవతారం ఒకటి.
విష్ణువు దుష్టచిత్తులో జనకంటకులకు రాజులను సంహరించుటకు జమదగ్ని రేణుకా దంపతులకు పరశురాముడుగా పుట్టి తన తండ్రిని హింసించిన కార్తవీర్యార్జునుడిని వధించుటే కాక 21 సార్లు జగత్ ప్రదక్షిణ చేసి క్షత్రియ రాజులను ఏరి పారవేసినట్లు భాగవతాది గ్రంథములు తెలుపుచున్నవి. ఇతడు భృగువంశమునకు చెందినవాడు. గొడ్డలి ధరించిన చేత ఇతనికి పరశురాముడని మరియు ఇతని వంశం భృగువంశం అగటచే భార్గవరాముడని అందరు. ఇతన్ని గురించి మహాభారతం నైట్లో తెలుపబడి ఉన్నది. త్రేతా ద్వాపర సంధి నుద్ధత మదాంధి భూత విద్వేషి జీమూతోగ్రశ్వసనుండు రాముడు అలుకన్ ముయ్యేడు మారుల్ రణప్రీతిన్ వైరి ధరాతరేశ్వరున్ జంపెన్ బల్వుర దీర్ఘ నిర్ఘాత క్రూర కుఠారలూన నిఖిల క్షత్రోరు కాంతారుడై. ఆదిపర్వం ప్రథమాశ్వాసం 79వ పదం. త్రేతాయుగ ద్వాపరయుగముల సంధికాలంలో మదాంధీభూతులైన నరేశ్వరుల పాలిటి మృత్యువుకు పరశురాముడు కడుకోపంను 21 సార్లు యుద్ధప్రీతితో భూప్రదక్షిణ చేసి శత్రు నృపాలను సంహరించినాడు. ఇతడు గొప్ప గొడ్డల్ని ధరించి క్షత్రియ కుల కాంతారమును నరికివేసినాడని చెప్పబడి ఉన్నది. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.